చాలా అడుగుతా నేను నువ్వు ఎట్లా నీ ఆ! జర్నీ స్టార్ట్ అయింది అవన్నీ రెడీ అయిపోయినావా నీ సాక్రిఫైసెస్ గురించి సో అందరు కూడా తెలుసుకోవాలని ఉంది నేను కూడా అప్పుడు యంగ్స్టర్ హ్మ్. ఉండే నువ్వు నాకని చిన్నగా ఉండే అప్పుడు ఐపీఎల్ ఆడాలని ఏం చేయనా లేకపోతే టీమ్ ఇండియాకి ఆడాలని ఏం చేయనా సౌత్ నుంచి లేకపోతే నార్త్ నుంచి టీమ్ హ్మ్. ఇండియాకి ఆడడం చాలా డిఫికల్ట్ చాలా పాలిటిక్స్ ఉంటాయి సౌత్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉండదు అదే నార్త్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంటది అవన్నీ కూడా అంటారు అదే మన టీమ్ ఇండియాలో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేస్తున్నప్పుడు అలాంటిది ఏమన్నా ఫీలింగ్ ఏమైనా ఉంటుందా వేరే స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం దాని గురించి స్పెషల్ ఎపిసోడ్ ఖచ్చితంగా చేస్తాం చాలా మంది కూడా తెలుసు లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆడడం ఇవన్నీ కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్ సో వెల్కమ్ టు క్రికెట్ ఓటీటీ సో ఒక క్రికెటర్ వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది ఎంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది సో ఒక చాలా డిఫికల్ట్ ఉంటది చాలా చాలా విశేషాలు కూడా ఉంటాయి అందరు కూడా క్రికెట్ ఆడదాం అనుకుంటారు అందరు కూడా టీమ్ ఇండియాకి ఆడదాం అనుకుంటారు ఐపీఎల్ కి ఆడదాం అనుకుంటారు కానీ దాని వెనకాల ప్రాసెస్ ఏంది అవన్నీ తెలుసుకోవాలంటే మన హనుమా విహారీ ఎప్పటికైనా రెడీగా ఉన్నాడు వెల్కమ్ హనుమా విహారీ థ్యాంక్ యూ ఆశీష్. ఆల్ సెట్ చాలా అడుగుతా నేను నువ్వు ఎట్లా నీ ఆ! జర్నీ స్టార్ట్ అయింది అవన్నీ రెడీ అయిపోయినావా రెడీ. రెడీ. అందరూ అందరూ యంగ్స్టర్స్ పక్కగా వాచ్ చేస్తారు సో దేర్ యు గో నీ క్రికెటింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సో ఎట్లా బ్యాట్ పట్టుకున్నావు సో ఒక క్రికెటర్ ఎలా అయిదాం అనుకున్నావు అసలు అందరూ ఇండియన్స్ లాగానే గల్లీ క్రికెట్ నుంచే స్టార్ట్ అయితది. దానికన్నా ముందు కొంచెం తీసుకెళ్తే 90స్ కిడ్స్ మనం. 90స్ కిడ్స్ అంటే ఉమ్, ఎవరు 'సచిన్ టెండూల్కర్' ఐడల్ ఉంటాడు. సో 'సచిన్ టెండూల్కర్‌ని' చూస్తూ పెరిగినోడిని. అంటే క్రికెట్ అట్లా టీవీలో 3, 4 ఏళ్ళు ఉన్నప్పటి నుంచే మ్యాచెస్ చూడడము అట్లా చూస్తూ పెరిగి దాని తర్వాత ఐడల్ లాగా ఎప్పుడైతే సచిన్ ఔట్ అయ్యాడో అప్పుడు టీవీ ప్లగ్గులు పీకేయడం అలా అల్లరి చేస్తుండే. ఫుల్‌గా బాధపడుతుండే అన్నీ కూడా చేస్తుండే. కానీ అక్కడ నుండి గల్లీ క్రికెట్ ఆడుతూ అక్కడి నుండి ఇంట్రెస్ట్ చూసారు. పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూసి అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్‌లో ఆడాలి మేబీ ఒక ప్రొఫెషన్‌లా చూడాలని వాళ్ళు అనుకోవడంతోటి అట్లా స్టార్ట్ అయితే అట్లా అయింది. ఓ థింక్ సూపర్ మంచిగా ఇండియాకైతే ఆడినావు కానీ నువ్వు సాక్రిఫైజెస్ విషయంకి వస్తాం సో ఏమైనా డైట్ ఏమైనా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చిందా లేకపోతే ఏమైనా నీ లైఫ్ స్టైల్ ఏమైనా కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చిందా సో సో ఐ మీన్ టెల్ మీ అబౌట్ నీ సాక్రిఫైసెస్ గురించి సో అందరు కూడా తెలుసుకోవాలని ఉంది ఐ థింక్ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఏందంటే, ఇప్పుడు నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు యాక్చువల్లీ ఫాదర్ కొత్తగూడెం అక్కడ పనిచేసేవాళ్ళు. సింగరేణి కాలనీస్‌లో పనిచేసేవాళ్ళు ఫాదర్. అండ్ మదర్, నేను ఇంకా సిస్టర్ ఇటువైపు హైదరాబాద్ వైపు వచ్చాము. ఎందుకొచ్చామంటే నా క్రికెట్ కోసమని. అక్కడ డ్యాడీ నుంచి దూరంగా ఉండి ఇక్కడ ఉండేవాళ్ళం హైదరాబాద్‌లో. అది చాలా పెద్ద సాక్రిఫైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మా మా మదర్ చేసిన సాక్రిఫైస్ యాక్చువల్లీ మా పేరెంట్స్ చేసిన సాక్రిఫైస్ అది. ఎందుకంటే నా క్రికెట్ కోసం అని చెప్పి దూరంగా పెట్టి దాని తర్వాత ప్రాక్టీస్ ఫెసిలిటీస్ హైదరాబాద్‌లో బెటర్‌గా ఉంటాయని జెప్పి అట్లా ట్రాన్స్‌ఫర్ అవ్వడము. దాని తర్వాత నేను క్రికెటింగ్ కోచింగ్ ఎళ్ళడం పొద్దున 4కి లేచి రెడీ అయ్యి అట్లా నడుచుకుంటూ ఎళ్లి బస్ ఎక్కి దాని తర్వాత జిమ్‌ఖానా గ్రౌండ్స్‌కెళ్ళి ప్రాక్టీస్ జేసి మళ్ళీ బస్ పట్టుకొని వచ్చి స్కూల్‌కెళ్ళి మళ్ళీ రిటర్న్‌లో మళ్ళీ సాయంత్రం గూడా అదే రిపీట్ జేయడము. సో ఇదంతా 9, 10 ఇయర్స్ ఉన్నప్పటి నుండి ఆ ప్యాషన్ ఉండే గాబట్టి బట్ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ అంటే స్టార్టింగ్‌లోనే మా ఫాదర్ నుంచి ఎక్కడైతే దూరంగా వచ్చి హైదరాబాద్‌కొచ్చి క్రికెట్ కోసం అని వచ్చామో అది ఫస్ట్ యంగ్ ఏజ్‌లో చేసిన సాక్రిఫైసెస్. కానీ వెళ్తూ వెళ్తూ గూడా చాలా సాక్రిఫైస్ చేయాల్సొచ్చింది. స్టడీస్ అనేది చాలా పెద్ద సాక్రిఫైస్. ఎందుకంటే క్రికెట్, స్టడీస్ 2 గూడా అవ్వలేదు. ఎందుకంటే క్రికెట్‌కి ఎక్కువ టైమ్ ఇస్తాం గాబట్టి స్టడీస్ కుదరలేదు. అదొక్క సాక్రిఫైస్ చేశాను ఆబ్వియస్‌లీ. ఎందుకంటే చాలా పెద్ద రిస్క్. నీకు గూడా తెలుసు. యా స్టడీస్ లేకుండా ఉట్టి క్రికెట్ ఎంతవరకు ఎళ్తదో తెలీదు. కానీ ఇంట్లో మమ్మీ నన్ను సపోర్ట్ చేసింది గాబట్టి అక్కడ కొంచెం హెల్ప్ అయింది ఆ టైంలో. పేరెంట్స్ పాత్ర చాలా ఉంటది. ఐ మీన్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్ చాలా తక్కువ మంది ఉంటారు. మొత్తం ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత టీమ్ ఇండియాకి హ్మ్. ఆడడం పాస్ట్‌లో జవగల్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే ఇలాంటి ప్లేయర్స్‌ని అయితే నో ఇంటుంటిం మనం. బట్ యాహ్! హ్మ్. క్వైట్ బిట్ ఆఫ్ సాక్రిఫైస్ చేయాల్సొస్తది. నాకింకా గుర్తు నువ్వు చిన్నగున్నప్పుడు గుర్తా? ఉప్పల్ స్టేడియంలో ఆ! లక్ష్మణ్ భాయ్ ఐ థింక్ బంగ్లాదేశ్ సీరీస్‌కి వెళ్తుండే. కరెక్ట్. అప్పుడు ఇంత చిన్న కరెక్ట్. కిడ్ వచ్చేసి మనిద్దరం ఐ థింక్ కొంచెంసేపు కూడా అక్కడ యాహ్! ఆడినట్టున్నాం. అప్పుడు నీకు ఫస్ట్ టైమ్ చూసినా నేను. అప్పుడే అనుకున్నా యాహ్! ఈస్ రియల్లీ మోటివేటెడ్ అని. నీకు గుర్తుందో హ్మ్. లేదో ఉప్పల్ స్టేడియంలో అప్పుడు కొత్త కొత్తగా అయితుంది గుర్తు స్టేడియం. సో గుర్తుంది. అది లక్ష్మణ్ భాయ్ లక్ష్ ప్రాక్టీస్ గురించి అవును. మనం అందరం ఒక టీమ్ ఫార్మ్ చేసి ఆడినాం. నేను కూడా అప్పుడు హ్మ్. యంగ్‌స్టరే ఉండే. నువ్వు నాకన్నా చిన్నగుండే అప్పుడు. అవును. అప్పుడు నాకు 15 ఇయర్స్ ఉండే. లక్ష్మణ్ భాయ్ గూడా యాహ్! నన్ను ఫస్ట్ టైమ్ అప్పుడు చూడడము. నువ్వు నేను కలిసి ఆడాం. లక్ష్మణ్ భాయ్‌తో గూడా ఆడాను. ఒక కరెక్ట్. ఎక్స్‌పీరియన్స్ రన్స్ ఎక్కువ స్కోర్ చేయలేదు. నువ్వు 50 చేసినట్టున్నావు ఆ మ్యాచ్‌లో. యాహ్! బట్ అదొక అబ్బా! ఎక్స్‌పీరియన్స్. ఎందుకంటే ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్‌తో ఆడే అవకాశం దొరికింది నాకు. 15 కరెక్ట్. ఇయర్స్ ఉన్నప్పుడు ఆ బౌలింగ్ ఆడడం ఎక్కువ రన్స్ స్కోర్ చేయలే గానీ 80, 90 బాల్స్ ఆ మిడిల్‌లో ఉండి కరెక్ట్. ఆడడం. సో
అక్కడి నుండి కూడా హైదరాబాద్ క్రికెట్‌కి చాలా థాంక్స్ చెప్పాలి దీనికి. ఎందుకంటే నాకు అట్లాంటి ఆపర్చునిటీ ఇచ్చారు. షేప్ చేశారు నన్ను. జూనియర్ ఏజ్ గ్రూప్స్ నుండి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. రంజీ ట్రోఫీ కూడా 16 ఇయర్స్‌కి డెబ్యూ చేయించడం. సో, ఇదంతా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కి చాలా పెద్ద థాంక్స్ చెప్పాలి. నా కెరియర్ స్టార్ట్ అనేది అక్కడ నుండి జరిగింది కాబట్టి. బట్ మెమరబుల్ జర్నీ అదంతా కూడా. నాకింకా చాలా గుర్తుంది. లైక్ అమేజింగ్ జర్నీ ఉండే అది. అండ్ సో అగైన్ నీ క్యాంప్ అవన్నీ విషయం కూడా వద్దాం. ఎందుకంటే నీ హ్మ్. కోచింగ్ బేసిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. నీ బేసిక్స్ చాలా యాహ్! చాలా స్ట్రాంగ్. ఇందుకోసమే మంచి నాకింగ్ కూడా హ్మ్. చేస్తా ఉంటావు. రంజీ థాంక్ యూ. ట్రోఫీ మ్యాచ్‌లో ఇండియాకి ఆడినప్పుడు కూడా ఒక మంచి హ్మ్. ఏదో ప్రాక్టీస్‌లో ఆడుతున్నట్టు నాకింగ్ చేస్తావు. సో బేసిక్స్ విషయంకి వద్దాం. సో యాహ్! ఆ హ్మ్. క్యాంప్ విశేషాలు, నీకు ఎవరైతే హెల్ప్ చేసినారో ఆ ఇనీషియల్ స్టేజెస్‌లో ఆ బేసిక్స్ గురించి సో హ్మ్. యాహ్! ఎనీ యంగ్‌స్టర్ ఫస్ట్ నేను క్రికెట్ ఆడతా అంటే ఆ బేసిక్స్ అవన్నీ ఎట్లా నేర్చుకోవాల్సొస్తది? అది చాలా స్ట్రాంగ్ ఉండాలి బేసిక్స్. అదే ఇప్పుడు హ్మ్. టీ20 క్రికెట్ వచ్చేసింది. బేసిక్స్ అవసరం లేదనుకుంటారు. కానీ బేసిక్స్ హ్మ్. యంగ్ ఏజ్‌లో నేర్చుకుంటే మనకి ఏ ఫార్మాట్ ఆఫ్ ద గేమ్ అయినా గూడా చాలా హెల్ప్ అవుతది. నేను లక్కీ ఏంటంటే చిన్నప్పుడు నగేష్ సార్ అని ఉండేవాళ్ళు. ఇప్పుడు హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ లేరు ఆయన ఈ వరల్డ్‌లో మనతోటి. కానీ జిమ్‌ఖానా గ్రౌండ్‌కెళ్ళేటోడిని 9, 10 ఇయర్స్ ఉన్నప్పుడు ఎళ్ళేటప్పుడు ఆయన నన్ను చూసి ఫస్ట్ బేసిక్స్ నేర్పించారు. అండర్ ఆర్మ్ ఏసి ఫ్రంట్ ఫుట్ డ్రైవ్ హ్మ్. గాని, లేకపోతే గ్రిప్ అయినా గాని అయన్నీ గూడా కరెక్ట్‌గా ఉంటే, బేసిక్ స్ట్రాంగ్ ఉంటే ఎప్పుడైనా హౌస్‌కి కింద ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్ హ్మ్. ఉన్న తర్వాత నువ్వు ఎంతైనా కట్టుకోవచ్చు పైన. కానీ అది కింద హ్మ్. స్ట్రాంగ్ లేదు అంటే ఎన్ని ఫ్లోర్స్ ఏసినా గూడా వేస్ట్ అయిపోతది గాబట్టి, బేసిక్స్ అనేది మనకలా ఫౌండేషన్ లాంటిది. అది నాకు యంగ్ ఏజ్‌లో నగేష్ సార్ జిమ్‌ఖానా గ్రౌండ్‌లో, దాని తర్వాత సెయింట్ జాన్స్‌లో గూడా కోచెస్ అందరూ నాకు హెల్ప్ జేసి, ఆ బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్‌గా బెట్టారు గాబట్టి, టెక్నిక్ ఉంటే ఏ ఫార్మాట్‌లో అయినా సక్సెస్ అవ్వచ్చు. విరాట్ కోహ్లీ ప్రైమ్ ఎగ్జాంపుల్ తెలుసు గదా! మరొకసారి ఆరెంజ్ క్యాప్ ఎందుకు గెలిచాడంటే తన టెక్నిక్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది గాబట్టి. ఈ జనరేషన్‌లో ఎవరికి కూడా అంత పేషెన్స్ లేదు. బ్యాట్ పట్టినమా 6 స్కోర్ చేయాలి. ఐపీఎల్‌కి ఆడేయాలి. సో ఇప్పుడు ఈ జనరేషన్ టోటల్లీ డిఫరెంట్. మన టైంలో చూసుకుంటే హ్మ్. అప్పుడు ఐపీఎల్ అవన్నీ కూడా లేకుండే. రంజీ యాహ్! ట్రోఫీ ఆడి రంజీ ట్రోఫీ నుంచి అక్కడ టీమ్ ఇండియాకి హ్మ్. ఆడాలి. ఇప్పుడు ఐపీఎల్ ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది వచ్చింది. షార్ట్ కట్ లెక్క హ్మ్. టీమ్ ఇండియా ఆడడానికి. సో హ్మ్. ఇప్పుడు ఎనీ యంగ్‌స్టర్ ఓకే నేను క్రికెట్ ఆడదాం అనుకుంటే హ్మ్. సో వాళ్ళు హ్మ్. ఏమేం చేయాలి? నేను ఐపీఎల్ ఆడాలని ఏం చేయనా? లేకపోతే టీమ్ ఇండియాకి ఆడాలని ఏం చేయనా? చెప్పు వాళ్ళకి కొంచెం ఇప్పుడు చెప్పు నువ్వు. ఐపీఎల్, ఐపీఎల్ ఏం చేసేవాళ్ళు తప్పని అనట్లేదు. కానీ హ్మ్. ఐపీఎల్ ఆడినప్పుడు మేబీ మనీ ఒస్తది, ఫేమ్ ఒస్తది, ఆ గుర్తింపని ఒస్తది. కానీ ఇండియా ఆడినప్పుడు ఒక ప్రౌడ్ ఫీలింగ్ ఉంటది. ఇప్పుడు నేను హ్మ్. ఇండియా ఆడినప్పుడు 292 ప్లేయర్ టెస్ట్ క్యాప్. అంటే హ్మ్. హిస్టరీ ఆఫ్ ఇండియన్ క్రికెట్‌లో ఎన్నేళ్ళు దాదాపు ఒక 60, 70 మేబీ ఇంకా ఎక్కువ ఇయర్స్ ఉండుండొచ్చు. దాంట్లో ఓన్లీ 292 ప్లేయర్ అప్పటిదాకా నేను క్యాప్ తీసుకున్నప్పుడు. అంటే చాలా తక్కువ మంది ఆడతారు ఇండియా టీమ్‌కి. అది కూడా టెస్ట్ క్రికెట్‌లో. టీ20 హ్మ్. క్రికెట్ ఐపీఎల్‌లో ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు. మంచి స్వాష్ బాక్లింగ్ ఇన్నింగ్స్ ఆడతారు. మళ్ళీ ఇప్పుడు పాల్ వాల్టాటి గాని జస్ట్ ఆ! ఎగ్జాంపుల్ ఇస్తున్నా. వాళ్ళందరూ గూడా ఇన్నింగ్స్ ఆడారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? గుర్తిస్తారా అంటే మేబీ నాట్. కానీ టెస్ట్ క్రికెటర్‌ని ఎప్పుడైనా స్పెషల్‌గా గుర్తిస్తారు. అది హ్మ్. టెస్ట్ క్రికెటర్‌కున్న విలువ అలాంటిది. నేనైతే నా లైఫ్‌లో ఎప్పుడైనా టెస్ట్ క్రికెటర్ అవ్వాలనుకున్నా ఐపీఎల్ అయన్నీ సెకండరీ మేబీ మనీ వస్తది, కరెక్ట్. ఫేమ్ వస్తది గానీ టెస్ట్ క్రికెటర్‌కున్న గుర్తింపు లైఫ్ లాంగ్ ఉంటది. యాహ్! అబ్సల్యూట్‌లీ రైట్ పాయింట్ దేర్. చాలా తక్కువ మంది టీమ్ ఇండియా జెర్సీ అండ్ క్యాప్ ఏసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఐ మీన్ హాట్స్ ఆఫ్ నీ హ్మ్. హార్డ్ వర్క్ అవన్నిటికి ఇట్ రియల్లీ పేడ్ ఆఫ్. ఇందాక నువ్వు మెన్షన్ చేసినావు. నువ్వు మంచిగా ఐపీఎల్ ఆడితే హైప్ హ్మ్. వస్తుంది. దాని తర్వాత హ్మ్. మంచి ఫేమ్ వస్తుంది. అవన్నీ. సో హ్మ్. ఓకే. ఐపీఎల్ ఆడిర్రు ఎవరో. సో హ్మ్. ఎట్లా హ్యాండిల్ చేయాలి? మనకు కూడా తెలుసు. నువ్వు ఇంకా నేను కూడా ఉండే యాహ్! ఐపీఎల్ మంచి ఫేమ్ ఉన్నప్పుడు మంచి ఫోన్ కాల్స్ వస్తాయి. అన్నీ వస్తాయి. అందరూ కూడా యాహ్! మంచిగా మాట్లాడతారు. దాని తర్వాత అందరూ గాయమైపోతారు విహారీ. హ్మ్. అదే అంటే ఒక డిఫరెంట్ వరల్డ్‌లో తీసుకెళ్తది గదా! మనల్ని ఐపీఎల్‌లో కరెక్ట్. ఉన్నప్పుడు మనం ఏమనుకుంటామంటే అది తప్పేం లేదు. యంగ్‌స్టర్స్‌గా గూడా ఉండే మనము. మేబీ నీతో హ్మ్. అయిందో లేదో తెలీదు గానీ, నాతో అయితే డెఫినైట్‌లీ అదొక సెన్స్ ఆఫ్ ఫీలింగ్ ఏముంటదో మనం ఏదో సూపర్ హ్యూమన్స్ లాగా అనిపిస్తది. స్పెషల్‌గా యంగ్‌స్టర్స్‌కి గూడా ఇప్పుడు ఎవరైతే ఐపీఎల్‌లోకొస్తున్నారో, లేకపోతే ఇంకా రాబోతున్నారో, హ్మ్. యాస్పైర్ చేస్తున్నారో, అప్పుడు ఐపీఎల్ టైమ్స్‌లో వాళ్ళు ఆడుతున్నప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారంటే, మాకన్నా మించిన ప్లేయర్‌లు ఉండరు. అనే ఒక క్లౌడ్ నైన్‌లో ఉంటారు. దాని తర్వాత రియాలిటీ ఎప్పుడైతే స్ట్రైక్ అవుతదో దాని తర్వాత మొత్తం దిగిపోతది. కానీ కరెక్ట్. క్రికెట్ అనేది ఒక పెద్ద లెవెలర్. ఎనీ స్పోర్ట్ ఫర్ హ్మ్. దట్ మ్యాటర్. ఒక పెద్ద కరెక్ట్. లెవెలర్. ఎప్పుడైనా గూడా లెవెల్ హెడెడ్‌గా అట్లా ఉంటూ ఉంటే సక్సెస్ అనేది మన వెంటే ఉంటది. అది ఐపీఎల్ అయినా గాని, డొమెస్టిక్ అయినా గాని, ఇండియాకి ఆడుతున్నప్పుడైనా గాని. బట్ అదైతే నేర్చుకున్నానండి డెఫినెట్‌గా. ఐపీఎల్ ఎంతైతే హైప్ ఇస్తదో, ఒకవేళ సరిగ్గా ఆడలేదంటే అంతే దించేస్తది గూడా.
క్రికెట్ తోటి ఎప్పుడు కూడా మజాక్ ఆడద్దు, ఫామ్ తోటి కూడా ఎప్పుడు కూడా మజాక్ యాహ్! ఆడద్దు. అందరు కోచెస్ కూడా చెప్తా ఉంటారు. అండ్ ఐ స్టిల్ రిమెంబర్ విహారీ ఎంత ప్రాక్టీస్ హ్మ్. చేస్తాడు తెలుసా మీరందరికీ? విహారీ అంటే ప్రాక్టీస్, ప్రాక్టీస్ అంటే విహారీ. వాళ్ళ కమ్యూనిటీలో వెనకాల తన ఓన్ మనీ తోటి పిచ్చెస్ హ్మ్. అన్ని కూడా రెడీ చేసుకొని ప్లాస్టిక్ బాల్స్ తోటి గంటలు గంటలు ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. హ్మ్. ఇండియా ఆడుతున్నప్పుడు ఇవన్నీ కూడా అంత హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది టీం ఇండియాకి ఆడాలంటే కన్సిస్టెంట్ గా. ఎందుకంటే నువ్వు ఇప్పుడే చెప్తున్నట్టు 1-2 మ్యాచెస్ చాలా మంది ఆడేసి వెళ్ళిపోయారు. సో కన్సిస్టెంట్ బేసిస్ లో హ్మ్. ఆడాలంటే చాలా చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది కదా విహారీ? యాహ్! డెఫినెట్‌గా. ఎందుకంటే ఆహ్, మన ఇండియా ఇట్స్ ఎ కాంపిటీటివ్ వరల్డ్. ఇప్పుడు కరెక్ట్. క్రికెట్ అనేది ఇండియాలో చాలా మంది ఆడతారు. దాంట్లో నుండి సస్టైన్ అవ్వాలి అంటే ఒక్కొక్కసారి నాకు ఎక్స్‌పీరియన్స్ అంటే ఇండియాకి ఆడినప్పుడు గూడా డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చినట్టే అనిపించింది నాకు. కానీ కొన్ని రీజన్స్ ఉండవు తీసేయడానికి. నేను అట్లా డిసప్పాయింట్ అవ్వలేదు. అంటే తీసేసారు లేకపోతే డ్రాప్ చేశారని డిసప్పాయింట్‌మెంట్ లేదు. నేను నా బెస్ట్ ఇచ్చాననే నేను అనుకున్నా. బట్ నాకింకా టైమ్ ఉంది కమ్‌బ్యాక్ చేయడానికి. నాకు తెలుసు యా. అది టైమ్ ఉంది కమ్‌బ్యాక్ జేయడానికి. బట్ నా చేతిలో ఏముందంటే రన్స్ కొట్టాలి, హార్డ్ వర్క్ జేయాలి, టీమ్‌ని గెలిపించాలి. ఇప్పుడు ముందు ముందు నేను చేయాలనుకుంటుంది గూడా అదే. బట్ ఇప్పటిదాకా ఏదైతే జర్నీ అయిందో ఇండియా టీమ్‌కి ఆడడం, దాని తర్వాత అక్కడ నుండి గూడా సెట్ బ్యాక్ రావడం, ఇయన్నీ గూడా లైఫ్‌లో ఒక ఎక్స్‌పీరియన్స్, ఒక మంచి మెమరీ అనే అనుకుంటాం గానీ, ఆహ్, ఈ సెట్ బ్యాక్స్ అయన్నీ చాలా కామన్. ఎస్పెషల్లీ స్పోర్ట్స్‌లో. నార్మల్ పీపుల్ వాళ్ళ లైఫ్‌లో సెట్ బ్యాక్స్ వల్ల కొంచెం డిప్రెస్డ్‌గా అవుతారు అది గాని, కానీ క్రికెటింగ్ వరల్డ్‌లో లేకపోతే స్పోర్ట్స్ వరల్డ్‌లో నీకు నాకు తెలుసు ఎన్ని సెట్ బ్యాక్స్ వస్తాయో చాలా మందికి తెలుసు. రోజు గూడా సక్సెస్, ఫెయిల్యూర్‌తో డీల్ చేస్తూ ఉంటాం గాబట్టి, మనకంత కొత్త గాదు. సో, మరొకసారి డెఫినెట్‌గా కమ్‌బ్యాక్ ఇస్తా. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. ఇయ్యాల్సిందే, నాకు మాట ఇచ్చినావు నువ్వు. ఆ ఇందాక పాస్ట్ లో వివిఎస్ లక్ష్మణ్ కూడా 1000 రన్స్ స్కోర్ చేసి దాని యాహ్! తర్వాత టీమిండియాకి మళ్ళీ కంబ్యాక్ చేస్తాడు. నాకు మాట ఇచ్చావు నువ్వు కూడా 1000 రన్స్ ప్లస్ స్కోర్ చేసి అక్కడ టీమిండియాకి వస్తావని. బట్ హార్డ్ వర్క్ అయితే నువ్వు ఫర్ షూర్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో హ్మ్. ఇంకేమైనా ఇన్పుట్స్ ఫర్ ది యంగ్స్టర్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? హ్మ్. ఏం సంగతి? ఎందుకంటే ఇంకొక డౌట్ కూడా వచ్చింది, చాలా మంది అడిగినారు హ్మ్. నాకు. బట్ హ్మ్. సౌత్ నుంచి లేకపోతే నార్త్ నుంచి టీమ్ హ్మ్. ఇండియాకి ఆడడం చాలా డిఫికల్ట్, చాలా పాలిటిక్స్ ఉంటాయి. సౌత్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉండదు, అదే నార్త్ వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ ఉంటది. అవన్నీ కూడా అంటా హ్మ్. ఉంటారు. అదే మన టీమ్ ఇండియాలో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేస్తున్నప్పుడు అలాంటిది ఏమన్నా ఫీలింగ్ ఏమైనా ఉంటదా విహారీ? ఆహ్, డ్రెస్సింగ్ రూమ్‌లో అట్లాంటి డిఫరెన్సెస్ ఏమి ఉండదు. అంటే ఇతను సౌత్ అతను, ఇతను పక్కన పెట్టాలి. లేకపోతే నార్తోళ్ళు మనం ఉండాలి అలా ఉండదు. కానీ సెలక్షన్స్ విషయంలోకొస్తే ఆషి ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా పెద్ద గేమ్ చేంజర్‌గా మారిపోయింది. హ్మ్. ఫార్చునేట్‌లీ అనొచ్చు, అన్‌ఫార్చునేట్‌లీ అనొచ్చు. కానీ సౌత్ నుంచి ఎవరైతే ఉంటారో నువ్వు చూసుకుంటే ఎవరికి కూడా హ్మ్. అంత ఫేమ్ గాని, లేకపోతే అంత ఫ్లాంబోయంట్‌గా ఉండరు సౌత్ వాళ్ళు. ఎక్కువ హ్మ్. నార్త్ వాళ్ళు లేకపోతే వెస్ట్ గాని వాళ్ళకు ఉన్న పేరు గాని అండ్ వెస్ట్ గురించొస్తే ముంబై వాళ్ళది ఎలా ఉంటదంటే, వాళ్ళు ఎన్నో రంజీ ట్రోఫీస్ గెలిచారు. వాళ్ళకి ఆల్రెడీ హిస్టరీ ఉంది కరెక్ట్. ముంబై హ్మ్. అంటే. ఇప్పుడు మెల్లమెల్లగా నార్త్ నుంచి గూడా ప్లేయర్స్ ఎక్కువ ఎందుకొస్తున్నారంటే, వాళ్ళు ఫ్లాంబాయంట్‌గా ఉంటారు. సోషల్ మీడియా జమానా నడుస్తుంది. ఎక్కువ ఫ్లాంబాయన్స్ ఉంటే, లేకపోతే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఎక్కువుంటే, వాళ్ళకి పేరెక్కువ రావడం. దాంతో పాటు వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు పెర్ఫార్మన్సెస్ అందరికి ఫెయిల్యూర్స్ ఒస్తాయి. కానీ వాళ్ళకి హ్మ్. ఎక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళకి జనంలో ఉన్న పేరు. హ్మ్. అది హ్మ్. అది సోషల్ మీడియా వల్ల అవ్వచ్చు, లేకపోతే జనం ఇచ్చే హైప్ వల్ల అవ్వచ్చు, మీడియా ఇచ్చే హైప్ వల్ల అవ్వచ్చు. అది సౌత్ వాళ్ళకి డెఫినిట్‌గా తక్కువ దొరుకుతది గాబట్టి, కొంచెం ఆపర్చునిటీస్ తక్కువ దొరుకుతాయి. బట్ డ్రెస్సింగ్ రూమ్‌లో గాని, ఇండియన్ టీమ్‌లో గాని అట్లా డిఫరెన్సెస్ అయితే ఏం చూపిచ్చరు. బట్ అదే ఇప్పుడు నాకు ఒక ఆంధ్ర నుంచి గాని, హైదరాబాద్ నుంచి గాని ఎళ్లి ఇండియాకి రిప్రజెంట్ జేయాలంటే ఎంత కష్టమయిందో నాకు దెలుసు. సో, హ్మ్. కష్టంగా ఉంటది. అదే ఛాలెంజ్ నాకు గూడా. చాలా మందికి డౌట్ ఉంటది తెలుసా? ఎందుకు సౌత్ నుంచి ఎక్కువ సపోర్ట్ చేయడు? సో విహారీ చెప్పిండు కదా! సూటిగా సుత్తి లేకుండా డైరెక్ట్‌గా చెప్పేసిండు పాయింట్. ఎక్కువ ఆపర్చునిటీస్ దొరకవని. అండ్ విహారీ కెప్టెన్సీ గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే విహారీ హ్మ్. కెప్టెన్సీలోనే నేను డెబ్యూ కూడా చేసాం న్యూ బాల్ తోటి. అప్పుడు చాలా జరిగినాయి అవన్నీ గాని. బట్ ఫుల్లీ మోటివేటెడ్ ఉంటాడు. ఆంధ్ర ప్లేయర్స్ ఇంకా బెటర్‌గా చెప్తారేమో విహారీ కెప్టెన్సీ గురించి. అండ్ ఎన్ని సార్లురా క్వాలిఫై చేసినావు ఆంధ్రాని ప్లే ఆఫ్స్‌కి? ఆహ్, 7 యాక్చువల్లీ 6 ఇయర్స్ ఆడా ఆంధ్రాకి. హ్మ్. 6 ఇయర్స్‌లో ఓహ్, 4 టైమ్స్ ఏమో డేస్ క్వాలిఫై అయ్యాం. 3 టైమ్స్ వన్ డేస్ క్వాలిఫై అయ్యాం. సో, టోటల్‌గా 7 హ్మ్. టైమ్స్ క్వాలిఫై అయ్యాం. ఆంధ్ర హిస్టరీలో ఏంటంటే, వాళ్ళు క్వాలిఫై అయింది కేవలం వన్స్ బిఫోర్ నేనెళ్ళిన హ్మ్. ముందు. హ్మ్. సో, లాస్ట్ కరెక్ట్. 6 ఇయర్స్‌లో 7 టైమ్స్ క్వాలిఫై చేపిచ్చా యాస్ ఎ కెప్టెన్. అది నేను కానీ ఆహ్, తెలుసు. లాస్ట్ తెలుసు. లాస్ట్ ఇయర్ కొంచెం జరిగింది. కొంచెం కాంట్రోవర్సీస్ అన్నీ జరిగినాయి. దట్స్ ఫర్ దాని అనదర్ గురించి ఎపిసోడ్.
స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం. దాని గురించి స్పెషల్ ఎపిసోడ్ ఖచ్చితంగా చేద్దాం. సో ఆల్ ఇన్ ఆల్ ఈ ఎపిసోడ్ ఎవరైతే చూస్తున్నారో చాలా మంది యంగ్స్టర్స్ కూడా ఫర్ ష్యూర్ చూస్తారు. సో హ్మ్. నీ మాటల్లో సో వాళ్ళు ఏం ఫాలో అవ్వాలి, ఒక మంచి క్రికెటర్ అవ్వాలంటే ఒక హైయర్ లెవెల్ ఆడాలి అంటే, హ్మ్. ఎందుకంటే ఇండియా ప్లేయర్ నుంచి నువ్వు ఈ ఇన్పుట్స్ చాలా చాలా మోటివేట్ చేస్తుంది యాహ్! నీ యంగ్స్టర్స్ కి. సో బిఫోర్ వి ర్యాప్ అప్ ఒక మంచి ఇన్పుట్స్ ఇచ్చేసే అందరు యంగ్స్టర్స్ కి. అంటే ఆశీష్, ఐ హావ్ బీన్ కెప్టెనింగ్ స్టేట్ సైడ్స్ ఎస్పెషల్‌గా 7, 8 ఇయర్స్ నుంచి కెప్టెన్ చేస్తున్నాను. నేను నేర్చుకుంది ఏంటంటే ఎనీ క్రికెటర్ టీమ్ స్పోర్ట్ ఆడుతున్నప్పుడు అనిపించొచ్చు మన పెర్ఫార్మన్సెస్ ఇస్తేనే మనం నెక్స్ట్ లెవెల్ ఆడతాము, లేకపోతే సెలక్షన్ అవుతదని. కానీ ఎప్పుడైతే మన టీమ్‌ని గెలిపిస్తూ మనం పెర్ఫార్మన్సెస్ ఇస్తామో, ఒక టీమ్‌ని హ్మ్. ముందు పెడతామో, అప్పుడు మన పెర్ఫార్మన్సెస్‌కున్న వాల్యూ ఇంకా నెక్స్ట్ కరెక్ట్. లెవెల్ అవుతది. ఎవరైనా హ్మ్. విన్నింగ్ టీమ్‌ని గుర్తుంచుకుంటారు గానీ, రన్నర్స్ అప్ వచ్చిన టీమ్‌ని గూడా ఎవరు గుర్తుంచుకోరు. కరెక్ట్. సో, విన్నింగ్ టీమ్‌లో ఉంటూ మన పెర్ఫార్మన్సెస్ ఇవ్వాలి. మనం హానెస్ట్‌గా ప్రాక్టీస్ జేయాలి. హానెస్ట్‌గా టీమ్ గురించి ఆడితే డెఫినెట్‌గా సక్సెస్‌ఫుల్ అవుతారు. నేను అదే హ్మ్. జేశాను ఆంధ్రాకెళ్ళినప్పటి నుంచి. కెప్టెన్ అయ్యానని గాదు, కానీ టీమ్ గురించి ఆడాలి. టీమ్ గురించి పెర్ఫార్మన్సెస్ ఇవ్వాలి. సెల్ఫ్‌లెస్‌గా టీమ్ గురించి జేయాలని ఆలోచించి నేను ఆడింది. అందుకే నా స్కోర్ గూడా వచ్చింది. ఎట్ ద సేమ్ టైమ్ టీమ్ గెలవడం, నేను ఇండియాకి ఆడడం గూడా జరిగింది గాబట్టి, ఈ యాటిట్యూడ్‌తో ఆడితే మాత్రం డెఫినైట్‌లీ సక్సెస్‌ఫుల్ ఉంటారు. యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. తెలుసు హైదరాబాద్‌కి ఆడుతున్నప్పుడు విహారీ బ్యాటింగ్ పోయిండనుకోండి, లోపల అందరూ ఇట్లా షార్ట్స్ ఏసుకొని, స్లీవ్‌లెస్ ఏసుకొని హ్యాపీగా ఉంటాడు. రాడు విహారీ బ్యాటింగ్‌కి అని. సో, అలాంటి కాన్ఫిడెన్స్ ఇస్తా ఉంటాడు విహారీ. బట్ రియలీ వెల్ యాహ్! సెడ్ విహారీ. మోటివేషన్ యాహ్! గురించి, డెడికేషన్ గురించి ఇవన్నీ చాలా మందికి కూడా తెలుసు. లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆడడం ఇవన్నీ యాహ్! కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్. నీ జర్నీ అయితే తోపుండే భయ్యా. సో, యాహ్! ఇది అన్నమాట హనుమా విహారీ జర్నీ. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు వస్తాయి. ఎంతో నేర్చుకోవచ్చు. త్వరలో మంచిగా బ్యాటింగ్ టిప్స్ తోటి, లేకపోతే బౌలింగ్ టిప్స్ తోటి, స్వింగ్ ఎట్లా చేయాలి, లేకపోతే ఫీల్డింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. మేమందరం కూడా రెడీగా ఉంటాం మీకు ఆన్సర్ చేయడానికి. డూ సబ్స్క్రైబ్ క్రికెట్ ఓటీటీ. బాయ్ బాయ్ హనుమా విహారీ. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ బాయ్. లవ్లీ జర్నీ. థాంక్ యూ.